రూరల్ నియోజకవర్గం 34వ డివిజన్ ప్రగతి నగర్ బి బ్లాక్లో దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పారిశుద్ధ్య అధికారులు సిబ్బందితో కలిసి దోమలను నిర్మూలించే ప్రక్రియలో భాగంగా మురికి కాలువలో ఆయిల్ బాల్స్, కిరోసిన్ స్ప్రే చేశారు. దోమల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులతో పాటు రోగాల బారిన పడుతున్నారన్నారు. దీనిపై పారిశుద్ధ్య అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రూరల్ పరిధిలో ఉన్న 26 డివిజన్లలోనూ ప్రతిరోజు పారిశుద్ధ్య అధికారులు దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. దోమల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వాటి నిర్మూలనకు కావాల్సిన చర్యలు చేపట్టాలన్నారు. 26 డివిజన్లలోనూ ఫాగింగ్ మిషన్లు, ఆయిల్ బాల్స్, కిరోసిన్, గంబూజియా చేపల ద్వారా దోమల నివారణ ప్రక్రియను ప్రతిరోజు కొనసాగించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నెం పెంచెల నాయుడు, టీడీపీ నాయకులు షేక్ రియాజ్, సాబిర్ ఖాన్, షంషుద్దీన్, చిన్న మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. నగర కార్పొరేషన్ అధికార యంత్రాంగాన్ని నేను మనవి చేసేది ఒకటే, దోమల నిర్మూలన అనేది కార్పొరేషన్ ప్రథమ కర్తవ్యం. మిగతా విషయాలు కాదు. మిగతా విషయాల కంటే దోమల నిర్మూలన మీదే ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన బాధ్యత కమిషనర్ గారి మీదైనా, ఎంహెచ్ఓ గారి మీదైనా, అధికారుల మీదైనా మొత్తం మీద కూడా ఉంది. రెండోది, ఏదో శాసనసభ్యుడు ఒకరోజు వచ్చాడు, ఎమ్మెల్యే వచ్చాడు కాబట్టి ఇక్కడ మేమంతా హడావుడి చేసాం, చల్లేసాం, అయిపోయింది అనుకుంటే నా దగ్గర అది సాధ్యం కాదు, నా దగ్గర అది కుదరదు. రేపటి రోజున ఈరోజు లాంఛనంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 34వ డివిజన్లో ప్రగతి నగర్ బి బ్లాక్లో ప్రారంభించాం. రేపటి రోజున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మిగతా 25 డివిజన్లలో కూడా ఒక్కసారిగా ఈ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. మిగతా అన్ని డివిజన్లలో కూడా దోమలపై దండయాత్ర కార్యక్రమం ఏకదాటిగా సాగబోతుంది. దానికి కార్పొరేషన్ అధికారులు మీ పరంగా పూర్తిగా సహకరించాలని, వారికి కావాల్సినటువంటి అన్ని వస్తువులు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ, దీని మీద స్థానిక ఎమ్మెల్యేగా రాబోయే వారం రోజులు అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టి స్థానిక ఎమ్మెల్యేగా దోమలపై దండయాత్ర కార్యక్రమంలో నిరంతరం నా పర్యవేక్షణ ఉంటుంది. రూరల్ నియోజకవర్గంలో ఉండే అన్ని రాజకీయ పార్టీల్ని, స్వచ్ఛంద సేవా సంఘాలని ఆహ్వానిస్తూ ఉన్నా. అదేవిధంగా ప్రజలకు కూడా పిలుపునిస్తూ ఉన్నా, స్థానిక శాసనసభ్యుడిగా. ఎందుకంటే దోమల రాజధానిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం 26 డివిజన్లు తయారైన, దోమల స్వర్గంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం 26 డివిజన్లు తయారైన, కార్పొరేషన్ పరంగా ఖచ్చితంగా అధికార యంత్రాంగం మీద ఒత్తిడి తెచ్చి కదిలించి పనిచేసేదానికి నాదైన పద్ధతుల్లో ముందుకు సాగుతానని తెలియజేస్తున్నాను.